ఈ రోజు దేవుని యొక్క బిడ్డలారా, నా యొక్క మెసేజ్ యొక్క టైటిల్ ఇక్కడ నుంచి ఇదే వెళ్తా, గాడ్స్ మనీ అన్న దాని మీద చెప్తున్నా. We are going to meditate from this day onwards on God's money. 23 సామెతలు 4వ వచనంలో ఏమని దేవుడు చెప్పిండంటే, In 23rd Proverbs 4th verse, God says, నేను ఏం మెసేజ్ టైటిల్ పెట్టా అంటే గాడ్స్ మనీ అని పెట్టా. I told the title God's money. దేవుడి డబ్బులు అని పెట్టా. I said God's money. ఇక్కడ వాక్యం ఏం చదివా అంటే, What I read now, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు అని ఉంది. labor not to be rich. నీవు అట్టి అభిప్రాయాన్ని కలిగిన దాన్ని విడిచిపెట్టాలట. Even if you have that, leave that thought. నీవు దాని మీద దృష్టి ఉంచితే అది వెళ్ళిపోద్దట రెక్కలు కట్టుకొని. If you put thine eyes upon that, it will fly away like an eagle. నిశ్చయంగా అది రెక్కలు కట్టుకొని వేరే కాడికి వెళ్ళిపోతుందని ఉంది, It is ఎగిరిపోతుంది. written that riches will certainly fly away. కానీ నేను ఏం చేస్తున్నా అంటే, But what I am saying, ఇక్కడ గమనించడానికి ప్రయత్నించండి. what I am saying is, మీరు దీన్ని నేను రివర్స్ చేస్తున్నా. I am just reversing it. చెప్పండి, రివర్స్ అనండి. Say reverse. అర్థమవుతుంది రివర్స్ అంటే? Reverse. ఉల్టా చేస్తాను దీన్ని నేను. I am just reversing it. ఇది చూడండి, రివర్స్ ఉల్టా దాన్ని మార్చుతున్నా. I am just changing it. దేనికోసం చెప్పాడు దేవుడు అంటే, What God told is, ఒక వ్యక్తి దేవునిలో లేకపోతే, if a person is not in God, మంచిగా వినండి, క్లియర్ గా వినండి. listen, ఒక మనిషి దేవునిలో లేకపోతే, if a person is not in God, ఓన్లీ డబ్బు మీదనే మనసు పెడితే, if his focus is upon అది money, ఎగిరిపోతుందట. ఒక బర్డ్ లాగా, పక్షి లాగా ఎగిరిపోద్దట. that money will fly away. ఇక్కడ ఒకటి అండర్లైన్ చేసుకోండి. Just underline this. పక్షిలాగా, బర్డ్ లాగా మనిషి కూడా ఎగరడు, కానీ అది ఎగిరే గుణాన్ని కలిగి ఉందట. నడుచుడు కాదు, లేకపోతే ఉరుకుడు కాదు, ఎగిరే గుణాన్ని కలిగి ఉందట. Even a man may not fly, but the character of that money is, it will not walk or run, but it will fly away. ఇట్లా ఎగురుకుంటూ వస్తుందట. It will come flying also. అయితే దేవుణ్ణి నమ్మకుంటా, If you don't believe God, దాన్ని వెనకాల పడితే, but if you believe in that money, అది ఎగిరి వెళ్ళిపోతుందట. that will fly and go away. కానీ దేవుణ్ణి గనక మనం నమ్మి, But if you believe in God, దేవుణ్ణి గనక మనం విశ్వసిస్తే, if you have faith in God, దేవుడు లాస్ట్ వీక్ చెప్పా, యెహోవాను నమ్ముట వల్ల వర్ధిల్లుతారని. I told you, if you believe in God, you will prosper. అంటే దేవుని మీద మనసు ఉంచితే, ఇప్పుడు మనకి ఎగిరే గుణం ఉంది కాబట్టి ఎగిరి ఎటువైపు వస్తుందండి? So because it has the character of flying, where will it come? అమ్మ చెప్పింది, థాంక్యూ అమ్మ, గాడ్ బ్లెస్ యు. ఎటువైపు వెళ్తుంది? Where will it go? ఎటువైపు వెళ్తుంది? మల్కాజిగిరా, కొండపురా, సికింద్రాబాద్, ఎటు పోతుంది? Where will it go? ఎటువైపు పోతుంది? Our side. మేడం వాళ్ళు ఏమంటారంటే, మన వైపు, నీ వైపు అనుకో. Say నీకు లాభం నీది. our, you say my side, my చెప్పుకో, side. నీ వైపే ఎగురుతుంది. Say it will come to my నా వైపే side. ఎగురుతుంది. Personalize it. మీకు ఇంత ముందు ఒకటి చెప్పా, మనీని పిలిస్తే కదులుతుంది, వస్తుంది అని చెప్పా. Last time I told you, money when you call it will move, it will come. ప్రపంచానికి తెలివ చెప్తున్నా, ఇప్పుడు దేవుడు చెప్పింది చెప్తున్నా. పక్షిలాగా రెక్కలు కట్టుకొని ఎగిరే గుణాన్ని కలిగి ఉంది. దాన్ని పిలిచినప్పుడు, దాంతో మాట్లాడినప్పుడు, నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే, అది ఎగురుకుంటూ వచ్చి నీ దగ్గరే ఒక స్లేవ్ లాగా, ఒక సర్వెంట్ లాగా పడి ఉంటది. అదే బైబిల్ చెప్తున్నది, అదే దేవుడు సామెతలు 23:4 చెప్పి ఉంటున్నాడు. That's what God is saying, that when you call it, it will fly and come towards you, because it has a character of flying and coming and moving. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ చెప్పిన దానికి దాన్ని చెప్పిన రివర్స్ చేసా అని. I just told you, I reversed it. రివర్స్ అంటే దేవుళ్ళ లేకపోతే అట్లా జరిగింది, దేవుళ్ళ ఉంటే ఇట్లా జరుగుతుంది. కాబట్టి మొత్తానికి మాత్రం డబ్బులకు ఎగిరే గుణం ఉన్నది. See, if you are in God, it will come towards you. If you are not in God, it will fly away. మనకు పిలిస్తే పలకదనే తెలియదు, నడుచుకుంటూ వస్తుందనే తెలియదు. కానీ దేవుడు క్లియర్గా చెప్పిండు, డైరెక్ట్ లైన్ చెప్పేసిండు. ఏంటంటే అది ఎగురుకుంటూ వస్తుందట. ఎగిరితే ఎంతసేపు, పక్షి ఎంతసేపు ఎగురుతుంది? 1 నిమిషంలో ఎగురుతుంది. కనుక నువ్వు దేవుని పట్టుకొని పిలవడం ప్రారంభిస్తే అది ఎగురుకుంటూ వచ్చి నీ దగ్గర ఉంటుంది. If you hold on to God, it will come flying back to you. లేకపోతే నువ్వు పిలువా, నేను చెయ్యా, నేను నమ్మా అంటే అది నేనేం చేయలేను. If you will say, no, I won't call, I won't believe, I won't do, then leave it. కానీ ఇది కనుక చేస్తే, But if you do this way, గోల్డెన్ లైఫ్ ఉంటుంది. you'll have a golden life. అది బైబిల్ ప్రకారం, స్క్రిప్చర్స్ ప్రకారం మనం వర్ధిల్లుతూ ఉంటాం. According to the scriptures, we will prosper. అందుకన్నట్టుగా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలను వర్ధిల్లాలి. Oh, it says that's why you prosper. As your soul prospers, prosper in everything. దేవుడు బైబిల్లో అన్ని రాయించి పెట్టిండు. God wrote everything for you in the మనకు Bible. సరి అయిన పద్ధతిలో బోధించలే కాబట్టి అద్భుతాలు జరగలే. Because they were not taught in the right way, you did not ఇప్పుడు receive మనం miracles. ఇతర దేశాల కాడ అడుక్కునే స్థితిలో ఎందుకున్నామంటే, Why we are in the position to ask other nations for money?
ఎందుకోసం అంటే మనకు బైబిల్ ఉన్న రెవల్యూషన్ వాళ్ళకు ఉన్నట్టు మనకు లేదు కాబట్టి. Because we don't have revelation as they have revelation. నేను నమ్మ దేశంతో దేవుడు దీవిస్తాడని. ఏ దేశానైనా దేవుడు దీవిస్తాడు. అయితే దేశంలో దీవింపబడాలంటే విశ్వాసం ఎక్కువ ఉండాలి. విశ్వాసం ఎక్కువ ఉన్న అక్కడ ఎక్కడైనా అద్భుతాలు అవుతాయి. I don't believe that if you are in that nation or this nation you'll be blessed, but wherever you are God can bless you and give you. అర్థమవుతుందా? Understand? చెప్పండి, గట్టిగా షౌట్ చేయండి. Say, shout loudly. అది ఎగురుకుంటా నా దగ్గరికి వస్తుంది. It is coming flying towards me. హల్లెలూయా. Hallelujah. రోజు ఇట్లనే చెయ్యి. Say it like that. అది రాకపోతే నన్ను అడుగు. If it doesn't come, ask me. ఆకాశం గతించిపోద్ది, భూమి గతించిపోద్ది, నా మాటలు గతించిపోవు. The heaven and earth may pass away, but not my words. అప్పుడు దేవునికి కూడా ఎక్కువ ఇయ్యడం ప్రారంభించు. Then you will begin to give more to God. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 Kings 17th chapter. ఇక్కడ ఏలియా గురించి రాయబడ్డది. About Elijah it is written. ఈ యొక్క చాప్టర్ మీరు తర్వాత చదువుకోవడానికి ప్రయత్నించండి. You read it later. ఈ యొక్క 17వ అధ్యాయం నిజంగా సూపర్ న్యాచురల్ స్టోరీ ఇది. This 17th chapter is a supernatural story. చెప్పండి, నేను మిరకల్స్ నమ్ముతా. I believe in miracles. నేను స్వస్థతలు నమ్ముతా. I believe in miracles. నేను దర్శనాలు నమ్ముతా. I believe in visions. నేను ప్రవచనాలు నమ్ముతా. I believe in prophecies. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే పద్ధతులు. All these things will give me help. అయితే ఇక 17వ అధ్యాయంలో In the 17th chapter, ఏలియా రాజు దగ్గరికి వెళ్ళి Elijah went to king. ఈ సంవత్సరము వర్షమైనా మంచైనా పడదు అని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాడు. He went and told, this year there will not be snow or rain on this land. ఈయన చెప్పగానే వర్షం ఆగిపోయింది, పైనుంచి మంచు కూడా లాక్ అయిపోయింది. అంటే మాటలు చూడండి ఎంత పవర్ ఉన్నదో. See how much power he had. As soon as he said really also, the rain stopped, the dew stopped. The power in the words. ఒక్క మాట చెప్తే One word he told, వర్షం ఆగింది, the rain stopped, మంచు కూడా ఆగింది. the dew also stopped. ఒక్క మనిషి మాటతోటి, With one person's word. అంటే ఎంత దేవునితోటి ప్రేయర్ఫుల్ లైఫ్ ఉన్నదో చూడండి. What prayerful life he had. మనమేమో ఆ నోటితోటి ఇంత మంచి అద్భుతకరమైన నోరైతే ఆ నోటితోటి బూతులు మాట్లాడుతూ ఉంటారు. With such a powerful mouth, we are misusing it and talking all slander and worst words. చాలా మంది ఆడపిల్లలు కూడా మంచి స్టైల్ గా ఉంటారు. These girls will be very beautiful and stylish. మంచిగా వాళ్ళు చూసినప్పుడు ఎంత నైస్ గా ఉంటారు. They look very nice. కానీ నోరిపితే బూతులే. They open the mouth all bad words. బయట ఉన్నట్టే లోపల కూడా బతుకో సంతోషం. As you are externally outside, so you be internal. ఏం సంతోషం ఉంటుంది బూతులు మాట్లాడితే గలీజ్గా. See, if you talk that bad words, what good is it? అంటే నోటి మాటలో శక్తి ఉన్నది. There is power in your word. ఈయన చెప్పగానే రాజు ముందు చెప్పగానే వర్షం ఆగిపోతుంది. వర్షం ఆగితే ఒక పెద్ద గొప్ప వింత. రెండోది మంచు కూడా ఆగిపోయింది. అంటే ట్రెమెండస్ అసలు అబ్బా. See, with the power of his words, the rain stopped, even the dew, the snow stopped. అయితే ఇప్పుడు ఈయనకు కూడా ఫుడ్ కావాలి. Now he needs food. అయితే దేవుడు ఏం చేశాడంటే, What happened? ఇక్కడ కెరూతు ఎండుకొని పోతుంది కాబట్టి, Now this Kerith brook is drying. దేవుడు ఏం చెప్పాడంటే, What he said? నీకు ప్రతిరోజు కూడా ఆ కాకి రొట్టెని మాంసాన్ని, ఈయన కూడా మనలాగానే నాన్ వెజిటేరియన్, రొట్టెని మాంసాన్ని పట్టుకొని వస్తాడు. He told the ravens will bring the bread and meat. మార్నింగ్ రొట్టె మాంసాన్ని పట్టుకొని వస్తుంది. Every day the ravens are bringing ఈవినింగ్ రొట్టె మాంసాన్ని పట్టుకొని వస్తుంది. They are bringing evening bread and meat. ఆయన ఫుడ్ కు ఏం తక్కువ కాలే. There was no lack in his food. ఈవెన్ కరువులో కూడా దేవుడు అతని ప్రొవిజన్ రిలీజ్ చేస్తున్నాడు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నువ్వు మనీ మీద అధికారంతో యేసు నామములో మాట్లాడడం ప్రారంభిస్తే అది ప్రతిసారి కూడా రెక్కలు కొట్టుకొని నీ దగ్గరికి ఎగిరి వస్తూ నిన్ను సమృద్ధిగా దీవిస్తే తప్ప నీ జీవితంలో తక్కువగా ఉండదు. నీ దేవుడైన యెహోవా నీకు దేవుడుగా ఉన్నాడు కనుక ఏది తక్కువ కాకుండా నువ్వు దీంపబడే అబండెన్స్ ని, ఓవర్ఫ్లో ని నువ్వు కలిగి ఉంటావు. ఇది నిజంగా గిఫ్టింగ్ మాట నేను చెప్తున్నా. So because God he was having, even in times of famine, God was providing him. If God is your God, he will provide whatever be the situation. You will never live in lack. కరువును మించిన ప్రొవిజన్ రిలీజ్ అవుతుంది. The power, the provision beyond the famine is released. కరువు కంటే ఎక్కువ పవర్ రిలీజ్ అవుతుంది. More than the famine, the provision is released. Power is released. అక్కడ ఆకాశంలో మంచు ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, ప్రొవిజన్ మాత్రం ఆగిపోలే. దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నా దేవుడు మాత్రం నిన్ను టూ మచ్ గా బ్లెస్ చేస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు, పైకి లేపుతూనే ఉంటాడు, దీవిస్తూనే ఉంటాడు. See, even in the time of famine, the rain stopped, the dew stopped, but the provision did not stop. Whatever be the situation, God will provide for you. కనుక మనం చూసి ఇట్లా చెప్పాలి.
That's why you look at the money and say, కమాన్ అని చెప్పాలి. come on, యేసు నామములో. in the name of Jesus. అది ఎగురుకుంటా వచ్చినట్టు ఫీల్ కావాలి. You should feel as if it is flying and coming to you. ఇట్లా నువ్వు కొన్ని రోజులు చేస్తే సూపర్ న్యాచురల్ బతుకుతా ఉన్నాను నమ్మ. When you do for a few days like that, you live in supernatural. 17వ అధ్యాయంలో Now in the 17th chapter, ఏం చెప్తున్నా అంటే, what I'm saying, అరే ఒక మనిషి కోసం దేవుడు కాకిని పంపిస్తా అంటే రొట్టె మాంసం పట్టుకొని వస్తుంది, ఏదో మామూలు కూడా కాదు, ఆడ అంటే స్పెషల్ ఫుడ్ వస్తుంది, అది మస్తు అనిపించింది. see, God is sending for a man a raven with food, that too not ordinary, special food. అయితే దేవుడు ఇది అయిపోయినాక మళ్ళీ అయిపోయాడు, నెక్స్ట్ లెవెల్ పంపిస్తున్నాడు. Now God is sending him to the next level. ఏలియా ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే సారపాతుకు వెళ్ళాలి, అక్కడ ఒక వీడియోని పెట్టినా, ఆమె నిన్ను పోషిస్తుంది. Now he told, now I kept a widow, she is going to feed you. ఎవరికైనా భర్త ఉంటే మనీ ఎక్కువ ఉంటుంది, ఎందుకోసం అంటే లేడీస్ జాబ్ చేస్తారు, అది వేరే విషయం, కానీ జనరల్గా చెప్తానా. But generally if you have your husband, money will be more. As a family you learn more. హస్బెండ్ లేడు ఇక్కడ. Now there is no husband. అంటే పావర్టీలో ఉన్నది. Now she is in poverty. ఈ పావర్టీలో ఉన్న ఆమె దగ్గరికి దేవుడు ఏలియాని పంపిస్తాడు, నువ్వు వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది, నీకు కావాల్సిన ప్రొవిజన్ ఫుడ్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ట్రమెండస్ అసలు. Now God is telling, oh there is a widow, now every provision will be provided, she is going to feed you during this famine time. అందుకే బ్లైండ్ గా దేవుని నమ్మాలండి. You have to just blindly believe God. చెప్పండి, గుడ్డిగా దేవుని నమ్ముతా. I will believe God blindly. గుడ్డిగా దేవుని నమ్మితే ఏ మార్గం నుంచి మనీ వస్తుందో నాకు తెలియదు, కానీ అన్ని మార్గాల నుంచి నీకు మనీ వస్తుంది. I don't know from which way the money will come. If you blindly believe, from all ways money will come. అందుకే మిర్రర్ ముందు నిలబడగానే ఇట్లా చెప్పుకోవాలి, థ్యాంక్ యూ జీసస్, మనీ రెక్కలు కట్టుకొని నా దగ్గరికి వస్తుంది, థ్యాంక్ యూ జీసస్, హీలింగ్ నా దగ్గరికి వస్తుంది, నా పిల్లలు బ్లెస్ అవుతున్నారు, నా పిల్లలు దింపబడతారు. ఏది కావాలన్నా అది నోటితోటి మళ్ళా మరలా 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 చెప్పితే గొప్ప శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. That's why when you repeatedly say it with your mouth, whatever you need, blessings in your family, blessings on your children, financial breakthrough, open your mouth and say it, it will come with wings to you. అర్థమవుతుందా? Are you understanding? ఇప్పుడు ఒక వీడియో దగ్గరికి వెళ్ళాడు. Now he went to the widow. బైబిల్ ఏమని చెప్తుందంటే, Now what the widow is saying? ఆ వీడియో తాను తన కొడుకు కొంచెం పిండితోటి రొట్టెను చేసుకొని తిని చచ్చిపోదాం అనుకునే పొజిషన్ లో ఉన్నది. ఎందుకోసం అంటే ఊరంతా కూడా కరువుతోటి బాధపడుతుంది, వర్షము మంచు లేదు కాబట్టి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఈ యొక్క ఏలియా ఆమెకు ఇంట్రడ్యూస్ అయ్యి ప్రొఫెటికల్ అనాయింటింగ్ ని రిలీజ్ చేస్తాడు. అబ్బబ్బబ్బా. Now look at the position that lady is in. The little flour and oil, with that she, the widow and the son, want to make the last meal and die. At that position now Elijah went. నువ్వు దేవునిలో నీ పొజిషన్ నువ్వు తీసుకుంటే, If you take your position in God, నీ సిచ్యువేషన్ మారిపోద్ది. your situation will change. పాపులారిటీ కంటే గ్రేట్నెస్ చాలా ఎప్పుడు కూడా నిలబడుతుంది. More than popularity, your greatness will stand forever. దేవుడు ఎప్పుడు కూడా గ్రేట్నెస్ నీకు ఇస్తాడు. God will give you greatness. పాపులారిటీ ఉంటది పోతది. Popularity may be there or go. పాపులారిటీ అనేది మనుషులు ఇచ్చేది, Popularity is what people give. కానీ గ్రేట్నెస్ దేవుడు ఇచ్చేది. But greatness comes from God. కనుక నువ్వు దేవుని యొక్క పొజిషన్ లో నిలబడితే, If you stand in the position of నీ God, సిచ్యువేషన్ మారిపోద్ది. your situation will change. ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా కరువు ఉన్నది, Here the situation is fully famine. డ్రైనెస్ ఉన్నది. There is dryness. కానీ పొజిషన్ అంటే దేవుడు మనకిచ్చింది. But position is what God gives. ఈ యొక్క పొజిషన్ తోటి సిచ్యువేషన్ ని మార్చేస్తున్నాడు. But with this position is changing the situation. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, In words that you can understand, I'm saying. ప్రపంచం నీ గురించి ఏం చెప్తుంది అన్నది ముఖ్యం కాదు. It is not important what the world says about you. నువ్వు ప్రపంచానికి ఏం చెప్తావు అనేది ముఖ్యం కాదు. What you tell to the world is also not important. నీకు నువ్వు నీ లోపలున్న దేవుని యొక్క ప్రపంచంతో ఏం మాట్లాడుకుంటున్నావో అదే ముఖ్యం. అక్కడ గనుక నువ్వు పటిష్టమైతే ఇక్కడ ఆటోమేటిక్ అన్ని మారిపోతాయి. With the word of God and that is in you, what you speak is important. With that everything will change in your life. అందుకే సైకాలజీ డాక్టర్స్ ఈ విధంగా చెప్తారు. That's why psychology doctors say like this. మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే, If you are strong mentally, వాడు దేన్నైనా ఓవర్కమ్ అవుతాడు. he can overcome anything. ఇక్కడ మేము ఏం చేస్తాం, What I'm saying, మనం లోపల అంతటి మార్చేసుకుంటాం. what we have with what is in us will transform our situation. అందుకే చాలా మంది ఏమంటారు అంటే, Many people what they say, అమ్మో మనము దీపం అయిపోతుంది, దీపం ఇక కారిపోతుంది కాబట్టి మనం అన్ని చదువుకోవాలి, దీపం అయిపోతుంది కాబట్టి చదువుకోవాలి, దిగిపోతున్నాం కాబట్టి చదువుకోవాలి, ఇక చచ్చిపోవడానికి రెడీ అవుతున్నాం కాబట్టి ఇక రెడీ అన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఎప్పుడు ఇవే మాటలు. many people they always talk like this. Oh, the light, it is flickering and it is before it puts off, let me arrange everything. I may die very soon, let me arrange everything properly.
దీపం మారిపోతుంది, దీపం మారిపోతుంది, దీపం మారిపోతుంది, దీపం. The lamp is going to get put off. The lamp is getting put off. దీపం మారేది. Why lamp will get put off? దీపాన్ని గనుక వెలిగించుడు నేర్చుకుంటే అసలు ఆరనే ఆరదు. పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మనం మారవాలి. దేవుని యొక్క శక్తి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకంతో యేసు నామములో మాట్లాడితే మారిపోతాయి. If you know how to light the lamp, you can change the situation. If you learn how to talk, you can change your situation. అర్థమవుతుందా? Understand? చెప్పండి, నా పరిస్థితులు నేను మారుస్తా. I will change my situation. You say it. నా జీవితాన్ని నేను పరిపాలించుకుంటా. I will rule my life. నేను ఒక కింగ్ ని. I am a king. నేను బ్లెస్డ్ వన్ ని. I am a blessed one. నేను చూసెన్ వన్. I am the chosen one. దేవుని యొక్క రక్తాన్ని మీ యొక్క మనీ మీద ప్రోక్షించి ఈ యొక్క మాటలు పలుకుతున్నా నీ మనీ మల్టిప్లై అవుతుంది, నీ మనీ ఇంక్రీజ్ అవుతుంది, నీ యొక్క మనీ ఎస్టాబ్లిష్ అవుతుంది, నువ్వు ఎస్టాబ్లిష్ అవుతావు. నేను 500 ఫ్రీక్వెన్సీలో నేను నమ్మమని చెప్పట్లే. దేవుని యొక్క నామలో 600 ఫ్రీక్వెన్సీతో నువ్వు నమ్మే గ్రేటర్ గ్లోరీని రిలీజ్ చేస్తున్నా నీ లోపల. హల్లెలూయా. I apply the blood of Jesus. I sprinkle the blood of Jesus on your finances. I increase it. I establish. I prosper you in the name of Jesus. I'm asking you not at 500 frequency to believe, but increase your faith to 600 frequency and receive it in the name of Jesus. అంటే 500 అంటే ఏదైనా భూమి మీద ఒక దాన్ని తీసుకోవాలంటే 500 లో బిలీవ్ చేస్తే జరుగుతుంది. If you believe it at 500 frequency level, you will believe. మనం లెవెల్ పెంచి నమ్ముతున్నాం కాబట్టి. But if you are increasing your level and believing it, ఈజీగా మూవ్ అయిపోతాం. easily things will move. కనుక అనుకో, ఈ క్యాన్సర్ నుంచి బయటకు వచ్చేస్తా. Say, that's why I say it. From this cancer I'll come out. ఆ యొక్క ప్రమోషన్ తీసేసుకుంటా. I will take that promotion. ఈ యొక్క అద్భుతాన్ని స్వీకరిస్తా. I receive this miracle. ఇప్పుడు చూడండి, Now see, ఈ యొక్క రొట్టెను తీసుకున్నాడు. I take this bread. ఆ యొక్క రొట్టెను ఆమె చేతిలో ఉన్నప్పుడు ఏం కాలే. When the bread was in that widow's hand, nothing happened. ఇక్కడ లైవ్ చూసారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా Those are here and those watching on live. రొట్టె ఆమె చేతిలో ఉన్నప్పుడు ఏమి కాలే. కానీ రొట్టె మ్యాన్ ఆఫ్ గాడ్ చేతిలోనికి రాగానే మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ విధంగా అంటున్నాడు, రొట్టె నీ చేతిలో లేదు, దేవుని యొక్క చేతిలోనికి వచ్చింది, ప్రవక్త చేతిలోనికి వచ్చింది కనుక ఈ రొట్టెను ఆశీర్వదిస్తున్నా. నీ గంపలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పగానే కరువు కాలం అంతా కూడా ఆ యొక్క గంపలో పిండి పెరుగుతూనే వచ్చింది, బుడ్డిలో నూనె అయిపోకుండా వచ్చింది. అంతగా దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించాడు. See, as long as the bread was in the widow's hand, nothing happened. But the bread, when it came into the prophet's hand, as he declared that the basket will be full and the oil will not will lack, so also it increased all through the famine period. రొట్టె వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఏం కాలే, ఈయన చేతుల్లో ఉన్నప్పుడు అద్భుతమైంది. But when the bread came into the man of God, some miracle took place. అందుకే రొట్టెను దేవుడు ఏం చేసిండు తెలుసా, విరిచాడు. That's why Jesus broke the bread. ఆయన రొట్టెగా ఎందుకు విరిగిండు తెలుసా? Why he broke the bread? ఇక నువ్వు విరగకుండా నెమ్మదిగా సంతోషంగా ఆరోగ్యంగా అద్భుతకరంగా నువ్వు దీవింపబడటానికి ఆశీర్వదింపబడటానికి అద్భుతాలు జరగటానికి నీ ప్లేస్ లోనికి వెళ్ళి విరిగిండు. ఇక నువ్వు విరగాల్సిన అవసరం లేదు. The reason why he went and broke himself was so that you will not be broken, so that you live in peace, so that you live in prosperity, so that you live in health, you live in goodness of God. అర్థమవుతుందా? Understand? ఈ రొట్టె విరిచాడు, He broke the bread, కృతజ్ఞతలు చెప్పాడు, he gave thanks. నేను ఏం చెప్తున్నా మంచిగా వినండి. Listen what I'm saying. రొట్టె ఇక్కడ విరిస్తే ఆయన చేతిలో రొట్టెలు పెరగాలి, శిశువుల చేతిలో రొట్టెలు పెరిగినాయి. ఆయన రొట్టె విరిచిండు, మనం రొట్టె విరిస్తే మీ చేతిలో రొట్టెలు పెరిగినట్టు మనీ పెరుగుతాయి, కమ్మినంత ఫైనాన్షియల్ మిరకల్స్ అవుతాయి. టేక్ కమ్మినన్ రిసీవ్ చేసుకో ఫైనాన్షియల్ ఎనర్జీని. The bread that was broken, when it was broken in his hand, it multiplied in disciples' hands. Like that, when it is broken and given to you, you receive that financial breakthrough and blessings upon your life. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతా అంటే, Now when the World War II was taking place, అందరూ భయపడి ఉంటారు. everybody were fearing. అయితే ఒక ముస్లామ మాత్రం ఇదినండి, ఇది ఇంటే మీకు అర్థమైపోతుంది. Now if you listen, you'll understand. బయటికి పోతుంది, She's going out, తెచ్చుకుంటుంది, she's going, getting, వండుకుంటుంది, she's తింటుంది, cooking and eating. బయటికి పోతుంది, నీళ్ళు తెచ్చుకుంటుంది. She's going out, getting water. ఒకడు ఎవడో పిలిచి అడిగాడు, Somebody called and asked, ఓ అమ్మ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంటే అంత ప్రపంచం కొట్టుకుపోయి చచ్చిపోతాంటే నువ్వేందమ్మా తల్లి, పోతావు వండుకుంటావు తింటావు మంచిగానే ఉన్నావు, ఏం భయం కావట్లే అన్నది. Somebody like us asked, what is this? There is the world war going on and you're going out buying, eating, everything. అప్పుడు ముస్లాం ఏం చెప్పిందంటే, What she said, నేను బైబిల్లో చదివినా,
I read in the word, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. the one who protects Israel will neither sleep nor slumber. నన్ను కాపాడటానికి దేవుడికి నిద్ర రాదు, దేవుడు పండుకోడు. ఇప్పుడు నేను మంచిగా తిని పండుకోకపోతే మా ఇద్దరు ఎవరో ఒకరు మెలకుతోటి ఉండాలి. నాకా నిద్ర వస్తుంది, ఆయనకా రాదు. కాబట్టి ఆయన నా పని చేస్తా అంటే మళ్ళీ నేను కూడా మెలకుతోటి ఉండుకున్నాను. అందుకే నాకు ఆయన మీద విశ్వాసం ఉంది కాబట్టి నేను పోతానా తింటాను. అది అర్థమైందిగా మీకు? Now this old lady told him, see, the God of Israel already told he'll neither slumber nor sleep. He doesn't get sleep because he has to protect me. If I sleep, what is the use? So I better sleep and take rest because he'll anyway not get sleep over my life. కనుక దేవుడు కష్టపడ్డాడు కాబట్టి ఇక మనం పడాల్సిన అవసరం లేదు. Because God struggled, we don't have to go through the ఏం struggle. చేయాలి బ్రదర్? రవి బ్రదర్ ఏం చేయాలంటే ఏం చేస్తా ఉంటే బ్రదర్ అదే చెప్తానా. అవి కనబడ్డప్పుడు నీ లైఫ్లోకి వస్తే మాట్లాడు. తుఫాన్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. దేవుని యొక్క నామములో ఆజ్ఞాపించు, బంధించు, కమాండ్ చేయి, అథారిటీతో శపించు, విరగొట్టు, నాశనం చేయి, నీ నోటి ద్వారా అద్భుతాలు సృష్టించు. ఇది బలమైన మాట. Then you may ask, Ravi brother, what shall I do? Oh, you open your mouth and command it. You open your mouth and ask for it. Speak out. దీనికంటే పెద్ద రెవల్యూషనే లేదు. There is no better revelation than this. అందుకే కరువులో 3.5 సంవత్సరాల తర్వాత వర్షం వచ్చేంత వరకు కూడా ఏలేకేం కాలే, ఆమెకేం కాలే, ఆ ఊర్లో మాత్రం కరువు ఉంది. నీకు మాత్రం ఏం కాదు. నేను చెప్పిన మెసేజ్ ఫాలో అయితే మనీ ఫ్లో అయితేనే ఉంటుంది. ఏడాది దాచి పెడుతుందో తెలియదు కానీ మల్టిప్లై అయితేనే ఉంటుంది. I don't know if you can just follow my messages. For 3.5 years, that lady, she never had any lack. In the same manner, whatever be the situation, you will never live in lack if you can follow my messages and understand the revelation of this word. ఇక్కడ మన క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు దేవునికి టైత్ ఇచ్చి నేర్చుకోవాలి. Those who are here, Christians and those who believe in God, give tithes to God. ఎందుకోసం అంటే Why? అది ఇయ్యపోతే శాపం వస్తుంది, నరకం పోతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడని చెప్పకూడా. I want to tell, if you don't give, okay, you'll get cuts, you'll get problems. మాట్లాడకూడా నేను I won't talk all కొత్త those నిబంధన things. వచ్చినాక మొత్తం కూడా మారిపోయింది. In New Testament, everything changed. కానీ ఇచ్చినప్పుడు ఏమైతే తెలుసా? But when you give shall be given unto you, good measure, pressed down, shake it, running over. 7 times తిరిగి రావడానికి మల్టిప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ మొదలవుతుందట. when you give, it comes back, pressed down, shaken together, running over. It will come back 7 times back into your bosom. అంటే అట్లా రిలీజ్ చేసేది మళ్ళా రావడానికి తప్ప. Why we release? So that it will come back to us, వేరేలా కాదు. not for anything else. నేను అప్రిషియేట్ చేస్తాను మస్తు వాక్యాన్ని. Very nicely you heard the word. నేను దర్శనంలో చూస్తున్నా మీ అందరు కూడా మనీ ఫుల్ ప్యాక్ అయ్యి దేవుని యొక్క దూతలు వచ్చి పెడుతున్నారు. Oh, I see. God's angels are giving full pack money to you. మేడం ఈ రోజు సక్సెస్ మనం ఎందుకంటే వాళ్ళ జీవితంలో గొప్ప టెస్టిమనీస్ రిలీజ్ కాబోతున్నాయి. Today is a great success. Great testimonies are released in your lives. పాకెట్తో మాట్లాడు. Talk to your pocket. యేసు నామములో In the name of Jesus. ఇది ఫుల్ ప్యాక్ అయింది. This is fully packed. Lift up your holy hands. నామాల కంటే పైన గల యేసు నామములో In the name that is high above every name. అందరూ రిసీవ్ అని చెప్పండి. మీ ఫైనాన్సెస్ రిలీజ్ చేస్తున్నా. I receive finances. I receive it. ఫైనాన్షియల్ టెస్టిమనీస్ రిలీజ్ చేస్తున్నా. I receive financial testimonies. మన చర్చ్ అంతా కూడా విస్తరించి గొప్పగా ఆశీర్వదింపబడ్డట్టు సూపర్ న్యాచురల్ ఫైనాన్షియల్ మిరకల్స్ ని మన పార్ట్నర్స్ కూడా జరిగేటట్టు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని యొక్క దూతల అభిషేకంతో కమాండ్ చేస్తున్నా, రిలీజ్ చేస్తున్నా. I command the church shall increase. In the church everyone shall prosper and they shall increase into abundance. బిగ్ టెస్టిమనీస్ లేవబోతున్నాయి. Great testimonies are coming. మీ యొక్క టైస్ తో కూడా మాట్లాడండి. మళ్ళా అవి ఎగురుకుంటా మీ దగ్గరికి వస్తున్నాయి అని చెప్పండి. Say, tithes are coming back to me. They are multiplied and coming back to me. లాక్ శపిస్తున్నా. I curse lack. అప్పుల్ని శపిస్తున్నా. I curse debts. పేదరికాన్ని విరగొడుతున్నా. I break poverty. శాపం పెడుతున్నా. I put curse on it. వాటికి శాపం పెడుతున్నా. I curse them. అబండెన్స్ రిలీజ్ I చేస్తున్నా. release abundance. ఫేవర్ రిలీజ్ అవుతుంది. I release favor. గొప్ప సక్సెస్ రిలీజ్ కాబోతుంది. Great success is released. వేదజల్లే మీరు గొప్పగా అభివృద్ధి నంది ఫైనాన్షియల్ టెస్టిమనీస్ లో నిలబడబోతున్నారు. గొప్ప breakthrough start What you have కాబోతున్నాయి. sown, it is what you have scattered. It is come back. It is coming back to you in good measure. నా కుమారుడా లక్షలు చూడు నీ జీవితంలో, కోట్లు చూడు యేసు నామములో ఆశీర్వాదాలు పలుకుతున్నా. I release blessings. You will see crores in your life. హల్లెలూయా. Hallelujah. రొట్టెను విరుస్తున్నప్పుడు ప్రభా As we break the bread, O Lord, వీళ్ళ మనీ పలుకుతున్నా విస్తరించేటట్టు. Lord, I speak that money shall increase. ఆన్లైన్ లో కూడా గొప్ప అద్భుతాలు జరిగేటట్టు ప్రకటిస్తున్నా. Online also they shall receive great miracles. క్యాన్సర్లు, గడ్డలు, కంతులు మాయమైపోవాలి.
All cancer tumors shall disappear. బీపీ, షుగర్, థైరాయిడ్ ఆఫ్ చేస్తున్నా. I break BP, thyroid and sugar problems. పిల్లలు కలిగేటట్టు ప్రకటిస్తున్నా. Those who are not having children, I declare they shall have children. ఈ రొట్టెను విరుస్తూ వందనాలు I break the bread and give thanks to you, మీ Lord. యొక్క రక్తాన్ని, ఈ యొక్క ద్రాక్ష రసాన్ని బ్లెస్ చేస్తూ, Lord, I bless this wine into God's blood, O Lord. ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని దీవిస్తూ వందనాలు చెల్లిస్తూ Lord, I pray and bless this word. యేసు నామములో ప్రార్థిస్తున్నా. In Jesus' name I pray.